పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తరువాత తొలి 1వ తారీఖు మరో 3 రోజుల్లో రానుంది. ఈ తేదీ కోసం సాధారణంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ రోజు తమ మరుసటి నెలకు సరిపోవు వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చని, పాల బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా. కానీ ఈసారి మాత్రం డిసెంబర్ 1వ తారీఖు వస్తుందంటే మాత్రం జనాలకు ఒకటే భయం పట్టుకుంది. ఎందుకంటే బ్యాంకులు, ఏటీఎంల నిండుకున్న పరిస్థితి చూసి అసలు ఈ నెల జీతాన్ని చేతుల్లోకి తీసుకోగలమా లేదా అనే భయం వారిని ఇప్పటికే వెంటాడుతుంది. సాధారణ రోజుల్లోనే చిల్లర ఖర్చులకు కూడా సరిపోయేంత డబ్బును అటు ఏటీఎంల ద్వారా గాని, బ్యాంకుల ద్వారా గాని అందించలేనిది ఇక 1వ తారీఖు లక్షల్లో వేలల్లో జీతభత్యాలు తీసుకునే వారికి అందించగలుగుతారా? ఆ రోజు పరిస్థితి ఊహించుకుంటేనే కంగారు పుట్టుకొస్తుందంటున్నారు. ముఖ్యంగా అహ్మదాబాదులో ప్రజలైతే తెగ ఆందోళనలో కూరుకుపోయారు. ఆదివారం ఏటీఎంల వద్ద, ఇక్కడ పెద్ద మొత్తంలో ఏటీఎంల వద్ద బారులు తీరారు. కానీ ఏ ఒక్కరి చేతి నిండా కూడా డబ్బు లేదు. పైగా నిరాశతో ఏటీఎంలు ఖాళీ అయిపోయాయని వెనుదిరుగుతున్నారు. తమకు అత్యవసరంగా చెల్లించాల్సిన చిట్ ఫండ్స్, లోన్లు చాలానే ఉన్నాయని, బయట తీర్చాల్సిన రుణాలు ఉన్నాయని, జీతాలు రాకముందే ఏటీఎంల వద్ద ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక వచ్చాక ఎలా ఉంటుందా అని ఆలోచిస్తే తమకు తెగ భయమేస్తుందని కేవలం మెహతా అనే ఓ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ తెలిపాడు.